ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. రాష్ట్రంలో కూటమి వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తుంటే కూటమిని లక్ష్యంగా చేసుకుని మాజీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతుంది. ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీగా జరిగాయి. కానీ తాజా ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి. ఆసక్తికరంగా మారుతున్న రాజకీయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు. స్థానిక సంగ్రామంలో సత్తా చాటిన వైసీపీ. భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తమ్ముళ్ళు. ఎన్నిక ఏదైనా అస్సలు తగ్గేదిలే అన్నట్లుగా ఉన్నాయి ఏపీలో రాజకీయ పార్టీలు. స్థానిక సంగ్రామంలో వైసీపీ తన సత్తా చాటింది. అధికార ఎన్డీఏ కూటమి వేసిన రాజకీయ ఎత్తులను చిత్తు చేసింది. ఫలితంగా ఏపీలోని లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ టాప్ స్కోర్ చేసింది. సైకిల్ వేగం తగ్గింది. సైకిల్ మిత్రపక్షమైన గాజు గ్లాస్ మాత్రం బాగానే ఊపందుకుంది. అయితే ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ మాత్రం అధికార ఎన్డీఏ నేతల్లో నెలకొంటే, వైసీపీ నేతల్లో మాత్రం ఈ ఫలితాలు తమ రాజకీయ భవిష్యత్తుకు భారీగానే భరోసానిచ్చాయి. ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. అధికార ఎన్డీఏ కూటమి ఒకవైపు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు. ఇలా స్థానిక ఉప ఎన్నికలో ఎవరికి వారు తమ సత్తా చాటేందుకు పోటీపడ్డారు. మొత్తంగా 52 ఎంపీపీ స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. కడపలో జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. ఫలితంగా జెడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎంపీపీ స్థానాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 32 గెలవగా కూటమి 11 స్థానాలకు పరిమితమైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది. కూటమి 164 స్థానాలతో పాటుగా మెజారిటీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు మెజారిటీ ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, సత్య జిల్లా రుద్దంకి, తిరుపతి రూరల్, కర్నూలు జిల్లా వెల్దుర్తి, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా పీవీపాలెం, చిత్తూరు జిల్లా తవనంపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఎంపీపీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పలుచోట్ల నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్నప్పటికీ ఫ్యాన్ గిర్రున తిరిగింది. కాగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ జోరు కాస్త తగ్గింది. పల్నాడు జిల్లా అచ్చంపేట, గుంటూరు జిల్లా దుగ్గిరాల, అల్లూరు జిల్లా అజీమాడుగుల, చిత్తూరు జిల్లా రామకుప్పంలోని ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ స్థానాన్ని సైకిల్ పార్టీ గెలుచుకుంది. అయితే పక్కాగా గెలుస్తుందనుకున్న మరికొన్ని స్థానాల్లోనూ టీడీపీ ఓడిపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో ఈసారి జనసేన తన మిత్రపక్షమైన టీడీపీ, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచి తన సత్తా చాటింది. కాకినాడ రూరల్ ఎంపీపీని కైవసం చేసుకుంది. వైసీపీకి పట్టున కాకినాడ రూరల్లో ఊహించని పరిణామాల మధ్య జనసేన గెలిచింది. 8 ఎంపీటీసీలతో వైసీపీ, జనసేన పార్టీలు సమజీవులుగా ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికకు గైర్హాజరవడంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక గెలుపోటమిల సంగతి ఇలా ఉంటే, పలుచోట్ల అల్లర్ల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సత్యసాయి జిల్లాలోని రామగిరి, గాన్లపెంటలో ఉద్రిక్త పరిస్థితులతో ఎన్నికను వాయిదా వేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో ఎలక్షన్ను పోస్ట్పోన్ చేయడంతో పాటు 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇటు పల్నాడు జిల్లాలోని కారంపొడి, నర్సరావుపేటలోని వైస్ ఎంపీపీల ఎన్నికలు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వల్ల వాయిదా పడింది. మొత్తానికి ఏపీలోని స్థానిక ఉప ఎన్నికలు మాత్రం వైసీపీ క్యాడర్కు ఫుల్ జోష్ నింపితే, కూటమి నేతల్లో మాత్రం కాస్త అసంతృప్తిని నిలిచాయి. దీంతో కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. ఇక తాజా ఫలితాలతో భవిష్యత్ రాజకీయాలపైన ఉత్కంఠ పెరుగుతుంది.